మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ అంశాలపై ఏఐసీసీకి నివేదిక అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. నిన్న గాంధీభవన్లో సుదీర్ఘంగా సమావేశమైన కమిటీ ఇవాళ మరోసారి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లో క్రమశిక్షణ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిన్న గాంధీభవన్లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కొండా సురేఖ, చిన్నారెడ్డికి జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఇప్పటికే ఇద్దరూ తమ వివరణలు ఇచ్చారు. ఆ వివరణలను క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం మేఘారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండటంతో తిరిగి వచ్చిన తర్వాత కమిటీ ముందు హాజరై తనకు తెలిసిన వివరాలను వెల్లడించాలని సూచించినట్లు సమాచారం. కొండా సురేఖ తన తాజా లేఖలో కీలక అంశాలను ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు పార్టీ నుంచి షోకాజ్ నోటీసు వచ్చినప్పుడు తాను సకాలంలో వివరణ ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విపులు తనతో పాటు తన కుటుంబ సభ్యులపై బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై మాట్లాడుతున్న వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరారు. అదే సమయంలో తనపై కావాలనే కొందరిని మాట్లాడిస్తున్నారని, దీని వెనుక ఉన్న శక్తి ఎవరో తేల్చాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం ఇవ్వాలన్న ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక చిన్నారెడ్డి వ్యవహారం కూడా ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణను కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. రెండు వ్యవహారాల్లోనూ పూర్తి వివరాలను సేకరించి వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందా లేదా అన్న అంశంపైనే నివేదికను రూపొందించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.